ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ పరమాత్మనే నమః. 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము. అర్జునుడు ఇలా పలికెను: ఓ పురుషోత్తమా, బ్రహ్మ అనగానేమి, ఆధ్యాత్మము అనగానేమి, కర్మ అనగానేమి, ఆదిభూతము అని దేనికి పేరు, ఆది దైవము అని దేనిని అందురు? ఓ మధుసూదన, ఆది యజ్ఞము అనగానేమి, ఆ ఆది యజ్ఞము ఈ శరీరమునందు ఎట్లుండును? అంత్యకాలమున మనస్సును నిగ్రహం చేసిన యోగులు నిన్నెట్లు తెలుసుకొనగలరు? శ్రీ భగవానుడు ఇలా పలికెను: బ్రహ్మము అనగా సర్వశ్రేష్ఠుడు, శాశ్వతుడు. అధ్యాత్మము అనగా జీవాత్మ. పరమాత్మ యందు లీనమైన సకల భూతములను బహిర్గతమునర్చి వాటి ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన చేష్టను అనగా సృష్ట్యాది కర్మలను కర్మ అని అనబడుచున్నది. ఓ అర్జున, ఉత్పత్తి వినాశశీలములైన పదార్థములు అన్నీయును ఆదిభూతములు అనబడును. హిరణ్మయుడైన పురుషుడు ఆది దైవము. దేహదారులలో శ్రేష్ఠుడైన ఈ శరీరములలో అంతర్యామిగా ఉన్న నేనే వాసుదేవుడనే ఆది యజ్ఞమును. అంత్యకాలమునందైనను నన్నే స్మరించుచు దేహత్యాగమును చేసిన వాడు నన్నే పొందును. ఇందు ఏమాత్రము సందేహము లేదు. కౌంతేయ, మనుష్యుడు అవసాన దశయందు ఏ ఏ భావములను స్మరించుచు దేహత్యాగము చేయునో అతడు మరుజన్మలో ఆయా స్వరూపము అనే పొందుచున్నాడు. కావున ఓ అర్జున, నీవు సర్వదా నన్నే స్మరించుచుండుము. యుద్ధమును కూడా చేయుము. నీ బుద్ధిని మనస్సును నా అందే నిలిపి ఉన్నచో నిజముగా నన్నే పొందెదవు. మనస్సునందు వేరే ధ్యాస ఏమాత్రము లేకుండా నిరంతరము పరమేశ్వరుని ధ్యానరూపయోగముని సాధన చేయు మనుష్యుడు దివ్య పురుషుడైన పరమాత్మనే చేరును. సర్వజ్ఞుడు, సనాతనుడు, అందరినీ శాసించువాడును, అణువు కంటెను సూక్ష్మమైన వాడును, సర్వప్రాణులను పోషించువాడును, అచింత్య రూపుడును, సూర్యుని వలె నిత్యచేతన ప్రకాశరూపుడును, అజ్ఞానాంధకారమును పారద్రోలువాడును అయిన పరమేశ్వరుని స్మరించువాడగు. అట్టి పరమభక్తుడు అంత్యకాలమునందు యోగ బలము చేత భృకుటి మధ్యమున ప్రాణములను స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనస్సుతో స్మరించు దివ్యస్వరూపుడును పరమపురుషుడును అయిన పరమాత్మని చేరును. వేద విధులైన విద్వాంసులు ఆ పరమాత్మను శాశ్వతుడు అని ప్రస్తుతింతురు.
ఆసక్తిరహితులై ప్రయత్నశీలులైన సన్యాసులు ఆ పరమపదమునందే ప్రవేశింతురు. ఆ పరమపదమును కోరియే బ్రహ్మచారిలు బ్రహ్మచర్య వ్రతమును ఆచరింతురు. అట్టి పరమపదమును గూర్చి సంగ్రహముగా నేను నీకు వివరింతును. సర్వేంద్రియములను నిగ్రహించి మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి అట్లు వశమైన మనస్సు ద్వారా ప్రాణములను సహస్రారమునందు స్థిరమనర్చి పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడవై అక్షర పరబ్రహ్మస్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు ఆ ఓంకారమునకు అర్ధస్వరూపుడను నిర్గుణ బ్రహ్మను అయిన నన్ను చింతించుచు దేహత్యాగమనర్చువాడు మోక్షమును పొందుచున్నాడు. పార్థ, నిత్యము నిరంతరము అనన్యభావముతో చిత్తమును నా అందే నిలిపి పురుషోత్తముడైన నన్నే స్మరించుచు సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడను, అనగా అతనికి నేను సులభముగా లభించును. పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయమైన క్షణభంగురమైన పునర్జన్మను తిరిగి పొందరు. అర్జున, బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకములను పునరావృత్తములు కౌంతేయ, కనుక నన్ను చేరిన వానికి పునర్జన్మ లేదు. 1000 చతుర్య గుణములో కాలము బ్రహ్మకు ఒక పగలు అనియు అదే కాలమును ఆ బ్రహ్మకు ఒక రాత్రి అనియు తెలిసిన యోగులు కాలతత్వమును నిజముగా ఎరిగినవారు. చరాచర ప్రాణులన్నీయును బ్రహ్మ యొక్క పగటి కాలము ప్రారంభము కాగానే అవ్యక్తము నుండి బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరము నుండి ఉత్పన్నమగును. మరలా బ్రహ్మ యొక్క రాత్రికాలము ప్రారంభ సమయమున అవి అదే అవ్యక్తమునందు లీనమగును. పార్థ, ఈ ప్రాణి సముదాయం ప్రకృతి వశమున మాటి మాటికి ఉత్పన్నమగుచుండును. రాత్రి ప్రారంభకాలమున లీనమగుచుండును, పగటి ప్రారంభకాలమున పుట్టుచుండును. ఆ అవ్యక్తము కంటెను పరమమైన విలక్షణమైన సనాతనమైన అవ్యక్త భావమే ఆ పరమపదము. ప్రాణులన్నీయును నశించినను ఆ పరమపురుషుడు మాత్రము నశింపడు. ఈ అవ్యక్తమునే అక్షరము అనియు అందురు. ఇది పరమగతి అనియు అందురు. ఈ సనాతన అవ్యక్తమును అనగా నా పరంధామమును చేరిన వారు మరలా తిరిగిరారు. ఓ పార్థ, సమస్త ప్రాణులు ఆ పరమాత్మయందే అంతర్గతములై ఉన్నవి. ఆ పరమాత్మ చేతనే ఈ జగత్తంతయు వ్యాపమై ఉన్నది. అట్టి సనాతన అవ్యక్త పరమపురుషుడు అనన్యభక్తి ద్వారా మాత్రమే లభ్యము కాగలడు. ఓ భరతశ్రేష్ఠ, ఏ కాలమునందు దేహత్యాగమును చేసిన యోగులు తిరిగి రాని గతిని చేరుదురో, మరియు ఏ కాలమునందు దేహత్యాగమును చేసిన వారు తిరిగి వచ్చు గతిని పొందుదురో, అటువంటి కాలములను అనగా 2 మార్గములను చెప్పుచున్నాను, వినుము. బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మపద ప్రాప్తి నొందురు. ఈ జ్యోతిర్మయ మార్గమునకు ఆదిదేవత అగ్ని. దేహత్యాగమును చేసిన ఆ యోగులను క్రమముగా పగలు శుక్లపక్ష ఉత్తరాయణ అభిమాన దేవతలు కొనిపోయి పరమపదమును చేర్చుదురు. అట్లే
సకామ కర్మయోగులు ధూమ్ర మార్గము ద్వారా స్వర్గాది లోకములను చేరుదురు. దేహత్యాగము చేసిన ఈ కర్మయోగులను క్రమముగా రాత్రి కృష్ణపక్ష దక్షిణాయన అభిమాన దేవతలు కొనిపోయి స్వర్గాది లోకములను చేర్చుదురు. వారు అచట చాంద్రమ సజ్యోతిని పొంది అనగా తమ శుభకర్మ ఫలములను అనుభవించి తిరిగి పునర్జన్మనిత్తుచున్నారు. ఈ రెండు మార్గములకును శుక్ల కృష్ణ మార్గములని వ్యవహారము గలదు. ఇవి సనాతనములు. శుక్ల మార్గమున వెళ్ళువారు పరమగతిని పొంది తిరిగి రారు. కృష్ణ మార్గమున వెళ్ళువారు తిరిగి వచ్చి జనన మరణ చక్రములో పడుదురు. పార్థ, ఈ విధముగా ఈ రెండు మార్గముల తత్వములు తెలుసుకున్న యోగి మోహమున పడడు. కావున అన్ని కాలముల యందును నీవు యోగివి కమ్ము. ఈ తత్వరహస్యము నెరిగిన యోగి వేద పఠనము వలనను యజ్ఞదాన తపశ్చర్యాదుల వలనను కలుగు పుణ్యఫలమును మించి నిస్సందేహముగా ఉత్కృష్టమైన బ్రహ్మపదమును పొందుతున్నాడు. ఓం తత్పదితి. శ్రీమద్భగవద్గీతాపనిషత్తు.